ఇందిరానగర్ నల్లపోచమ్మ టెంపుల్ ఇది. నా పేరు చంద్రశేఖరు. కమిటీ లేదు ఫస్ట్లో, 20 ఏళ్ళ వరకు కమిటీ అనేది లేదు. నేను, అశోకు, యాదగిరి, ఇంకో యాదగిరి అని నలుగురమే సభ్యులం. 20 ఏళ్ళు మేము నలుగురమే నడిపించినాం. తర్వాత 15 ఏళ్ళ కింద కమిటీ ఏర్పడింది. కమిటీ ఏర్పడి మంచిగా చేస్తున్న తరుణంలో ఈ కట్ట పోసే వరకు టెంపుల్ మునిగిపోవడం జరిగిపోయింది. అరే ఇంత కష్టపడి కట్టిన గుడి ఇట్లా అయిపోయిందని చెప్పి చాలా బాధపడ్డాము. మళ్ళీ అమ్మవారు ఆమె దయ వల్లనే ఈనాడు ఈ 35 ఏళ్ళ కల ఈనాడు తీరింది మాకు. ఎందుకంటే ఆ గుడిని మేము తీసేసి కట్టడం మాతోటి అవుతుందా కాదు అని చాలా భయపడ్డాం. చాలా అంటే చాలా ప్రజలు సహకరించారు, నాయకులు సహకరించారు, మా శ్రమ అనుకోరి, అందరం కాలనీవాసులు అనుకోరి అందరం కష్టపడ్డాము. ఈ గుడిని ఇంత మంచిగా నిర్మించుకున్నాము. మా కళ అయితే నెరవేరింది. నాది ఒక్కటే కళ ఉండే, అమ్మవారిని ప్రతిష్ఠించాలి. అప్పటి వరకు శ్రమిస్తూనే పోవాలి. అప్పటి వరకు ఏదేమైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా అమ్మవారితోటే ఉండాలి, ఈ కమిటీతోటే ఉండాలని అనుకున్నాము. నా కళ అయితే నెరవేరింది. జై నల్లపోచమ్మ తల్లికి జై. 3 రోజులు అవుతుంది ఉత్సవాలు ప్రారంభమయ్యి. మొదటి రోజు జలనివాసం అమ్మవారు, సెకండ్ రోజు 26 నాడు ధాన్య నివాసం, ఈరోజు అమ్మవారి విగ్రహప్రతిష్ఠ. విఐపులు ఇంకా రాజేందర్ గారు వచ్చేది ఉంది, ఎంపీ, బిఎల్ఆర్ ఎమ్మెల్యే గారు వచ్చారు, కార్పొరేటర్ గారు వచ్చారు, మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ గారు వచ్చారు, కళ్యాణ్పూరి మాజీ కౌన్సిలర్ రాజ్ కుమార్ గౌడ్ గారు వచ్చారు. ఇంకా చాలామంది వచ్చేది ఉంది. మన చిల్కనగర్ కార్పొరేటర్ కూడా వస్తున్నాడు కొద్ది క్షణాలల్లో. ఇంకా ప్రభుదాసు కార్పొరేటర్ గారు వచ్చేది ఉంది. బోనాలు సాయంత్రం ఉంటాయి. బీజేపీ ఫ్లోర్ లీడర్ మన అధ్యక్షుడు చేసినటువంటి గోపాలన్న గారు వచ్చారు, అమ్మవారిని దర్శించుకోరు. చాలామంది కూడా మ్యాక్సిమం వచ్చారు. ఇంకా చాలామంది వచ్చేది ఉంది. ఈ ఇందిరానగర్ నాచారం హైదరాబాద్ అయితే గత 30 సంవత్సరాల కింద ఈ దేవాలయాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత ఒక దేవాలయం కట్టడం జరిగింది అప్పుడే. అయితే క్రమేణా అది దేవాలయం కిందికి ఉండడం వల్ల, మురికి నీళ్ళు పోవడం వల్ల ఆ దేవాలయానికి ఇబ్బంది అయింది, దర్శనానికి రావడానికి కష్టమైంది. ఈ 2020లో కొత్త కమిటీ వచ్చిన తర్వాత మరి ఈ దేవాలయం కిందికి ఉండడం కష్టమవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతున్నది అనేసి మరి ఆ కమిటీ మరి ముందుండి ఈ దేవాలయాన్ని కట్టడానికి ముందుకొచ్చి మరి ఇంటింటికి తిరిగి నాయకుల దగ్గరికి, గ్రామీణ మన ఇందుల దగ్గరికి 1000 రూపాయలు, 5000, 10,000 అందరి దాతల యొక్క సహకారంతో ఈ దేవాలయం 2022లో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయాన్ని కట్టడానికి అందరూ మా కాలనీవాసులు, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ముందుండి పనిచేస్తేనే ఈ దేవాలయం జరిగింది. ఈ యొక్క విగ్రహం కూడా అందరం కలిసే విగ్రహం తెచ్చుకోవడం జరిగింది. ఇవాళ విగ్రహప్రతిష్ఠ చేసే కార్యక్రమంలో కూడా కాలనీవాసులు, దేవాలయ కమిటీ మెంబర్సు, మరి అందరు నాయకులు కూడా సహాయ సహకారం వల్లనే ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. మా ఇంద్రానగర్కు ఒక దేవాలయం కావాలనే ఆశ, కోరిక మాకు ఉండేది. ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. ఇక్కడ నుండి మేము అందరము ఈ యొక్క అమ్మవారి సేవలో నిమగ్నమై మేమందరం కలిసిమెలిసి ఉండడానికి కోసమే ఈ దేవాలయం కట్టుకోవడం జరిగింది. ఇక్కడ నుండి మా కాలనీవాసులు కూడా సహకరిస్తున్నారు, నాయకులు సహకరిస్తున్నారు. ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి కూడా దేవాలయానికి అభివృద్ధి చేస్తామని సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. నల్లపోచమ్మ తల్లికి. నా పేరు ఉమామేశ్వరచారి, ఈ నల్లపోచమ్మ టెంపుల్కి అధ్యక్షుడిని. ఇది నాచారంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్నటువంటి గుడి ఇది. మరి గతంలో చాలా డౌన్లో ఉండి వర్షం వచ్చినప్పుడు మునిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ కూలగొట్టి కొత్తగా నిర్మించడం జరిగింది. మరి విగ్రహ ప్రతిష్ఠ నిన్న 25వ తారీఖు ఊరేగింపు రంగరంగ వైభవంగా తీసుకొచ్చినాం. నిన్న 26వ తారీఖు జలాదివాసం చేసాం, ధాన్య నివాసం. ఆ రోజు జలాదివాసం. మరి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మన పెద్ద పంతులు గారు వచ్చారు, కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేశారు. ప్రజలు కూడా సహకరించారు, దాతలు ముందుకొచ్చి వెనకాడకుండా అడగగానే ఇచ్చారు. మన కార్యవర్గం కమిటీ వాళ్ళు కూడా చాలా కష్టపడి సహకరించారు. అందరి కృషి ఫలితమే ఈ గుడి నిర్మాణం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
దీనికి దాతలకి, కమిటీ వాళ్ళకి, కాలనీ వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈరోజు నాచారం డివిజన్లో ఇందిరానగర్ కాలనీలో నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులందరూ ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా కలిసేసి ఈ యొక్క ఆలయాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పురాతనంలో ఆల్రెడీ ఉన్న టెంపుల్, కానీ ఇప్పటిదాకా కమిటీ సభ్యులు శేఖర్ గారు, మన చారి గారు, చంద్రమౌళి గారు, నిన్న రమేష్ గారు, సురేందర్ గారు అందరూ కూడా చెప్పినట్టుగా ఏంటంటే గతంలో గుడి చిన్నగా ఉండే, ఇంకోటి కట్ట ఎప్పుడైతే పెద్ద ఎత్తున కట్ట వచ్చిందో పక్కపంటి గుడి మునిగిపోవడం జరిగింది. చిన్న వర్షం వచ్చినప్పుడల్లా గుడి మునిగిపోతుండేది. దీనికి గాను కమిటీ సభ్యులందరూ కూడా కూర్చొని, కాలనీవాసులందరూ కూడా కూర్చొని దీనికి ఎట్లయినా సరే మన అమ్మవారిని కాపాడుకోవాలని చెప్పేసి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి కాలనీవాసులందరూ కూడా, బస్తీవాసులు అందరూ కూడా కలిసి అరే ఇంత పెద్ద కార్యక్రమం ఎట్లా చేద్దాం ఏంది అంటే, అట్లా కాదు మనం ఒక అవసరం అనుకుంటే మనం హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనం ఒక కంకణం కట్టుకున్నట్టయితే ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పేసి వాళ్ళ మనసులో ఏదైతే వచ్చిందో అమ్మవారు తెప్పించిందే వాళ్ళ కలన. అదే రకంగా స్టార్టింగ్ 50,000 లక్ష రూపాయలు వాళ్ళతోటి దగ్గర పెట్టుకుని స్టార్ట్ చేశారు. ఈరోజు ఒక 20-30 లక్షల వరకు పూర్తి చేసిరంటే ఆ పోచమ్మ అమ్మవారి దయా కరుణ కటాక్షల వలన చేసిరని చెప్పేసి కూడా మాకు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క లీడర్ కావచ్చు, పార్టీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఏ పార్టీ అని చూడకుండా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి గడప తట్టిర్రు, ప్రతి ఇంటికి వెళ్ళిర్రు. ఎవ్వరు కూడా కాదనకుండా వాళ్ళ మాటని స్వీకరించి అమ్మవారి గుడి మీరు కట్టండి, మేము ఉన్నాం, మీకు మా సహాయ సహకారాలు మీకు ఉంటాయి అని చెప్పి ప్రతి ఒక్కరు మాట ఇవ్వడం జరిగింది. అదే రకంగా సహకరించడం జరిగింది. ఈరోజు 25, 26, 27 ఈ 3 రోజులు పండగ చేసుకొని ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ అయితే కంప్లీట్ చేసుకున్నారో ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి అతిరథ మహారాజులు కూడా అందరూ కూడా విచ్చేస్తున్నారు. వారికి అందరూ కూడా కమిటీ సభ్యులు స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి సనాతన ధర్మాన్ని కాపాడుకునే గుళ్ళకు ప్రతి ఒక్కరం కూడా సహకరించాలి. ఇలాంటి గుళ్ళు ఇంకా మనం ఎన్నో కట్టాలి అని చెప్పేసి మనం రేపు భావి తరాలకు మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ గుడిని చూసి కూడా అరే ఇలాంటి గుడి మా ఏరియాలో ఉంటే బాగుండని చెప్పేసి మాలాంటి వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా ఇలా మెసేజ్ ఇచ్చే రకంగా గుడి కట్టిర్రు. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అమ్మవారి కరుణ కటాక్షాలు కాలనీ వారిపైన, నాచారం డివిజన్ అందరిపైన ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటే ఇక్కడ ఆహ్వానించినందుకు వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బోలో నల్లపోచమ్మ తల్లికి, జై బోలో నల్లపోచమ్మ తల్లికి, జై శ్రీరామ్. నగర్ నల్లపోచమ్మ దేవస్థానం కమిటీ మాజీ కోశాధికారి, నా పేరు రమేష్ కుమార్. ఈ టెంపుల్ అన్న ఆల్రెడీ చెప్పిన విధంగా 30 ఏళ్ళ నుంచి ఉన్న టెంపుల్ ఇది. సో కొంచెం కట్టకి కింద ఉండడం వల్ల, డౌన్లో ఉండడం, వాటర్ రావడం వల్ల దీన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసుకోవడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా కాలనీవాసులు, నాయకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా వారి చేయూతనిచ్చి మమ్మల్ని ముందుంచి నడిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. ఇది మా యొక్క 30 ఏళ్ల ఇందిరానగర్ కాలనీవాసుల కళ ఈరోజు నెరవేరింది మాకు. అందుకు కమిటీ సభ్యులందరి తరఫున కాలనీవాసులకి, మళ్ళీ కమిటీ సభ్యులకు అందరికీ సహకరించిన యూత్ పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు సీను నాయక్. ఈ కమిటీకి నేను జనరల్ సెక్రటరీని. మేమందరం ఈ కమిటీ కలిసి ఒక అన్నదమ్ముల లెక్క కలిసి ఇల్లు వాడ కలిసి చందాగా ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు 25, 26, 27 తారీఖు నాడు అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేసుకున్నాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ